జాగృతి అధ్యక్షురాలు కవితపై జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కవితే కారణమని మండిపడ్డారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. లిక్కర్ కేసులో ఇరుక్కుపోయినా ఇంకా మారలేదని ధ్వజమెత్తారు. పార్టీ పెట్టిన భిక్షతో ఎంపీగా గెలిచారన్నారు. తల్లిదండ్రుల్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. నువ్వు ఏదైతే ఆ కన్నతండ్రి కడుపులో పుట్టినవో నువ్వు బీఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రమని చెప్పక తప్పదు. నీ దరిద్రం వల్లే నీ వల్లే మా పార్టీ ఇంత విచ్ఛిన్నమవుతున్నది. నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి గుర్తించలేదు, కానీ మరి కేసీఆర్ను బట్టి, కేటీఆర్ని బట్టి, హరీష్ రావుని బట్టే నిన్ను గుర్తించి ప్రజలు నీకు పట్టం కట్టిన రోజులు ఉన్నాయి. కానీ నీవు అనవసరంగా లిక్కర్ కేసులో దొరకబడి జైలుకు పోయినాక కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు. నీవు వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికే కాకుండా ఈ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఏదైతే నీవు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు ఇంత గర్వం? ఎక్కడి నుంచి వచ్చింది? 14 సంవత్సరాలు పోరాడిన తండ్రిని నువ్వు అపహాస్యం చేయడం చాలా విడ్డూరకరం.